నమో నాగేంద్ర జై తల్లి. నమస్తే అండి. గ్రామ అంటే ఊరు పేరుతో కూడా ఆ పేరు నాకు తెలియపోయినా భూమి మీద ఎన్ని గ్రామాలైతే ఉన్నాయో, ఎంతమంది బామ్మలు, తాతలు, నడికారు వాళ్ళు, కన్య బాలికలు ఎంతమంది అయితే ఉన్నారో నోరు లేని జీవులతో సహా కూడా పచ్చగా ఉండాలని నేను కోరుకుంటూ పూజ కర్తవ్యాన్ని నేను సాగిస్తూ ఉన్నాను. అర్థమైందా? కానీ నాకు చిన్న బాధ ఒకటి కలిగిందండి. నాకు లైక్ చేయమని చెప్పను, నా వీడియోలు నేను చూడమని చెప్పను, కానీ ఇలా చెబుతున్నాడే మనము కూడా పూజ చేసుకోవాలి, మనము కూడా భార్య బిడ్డలతో పాడి పంటలతో చల్లగా ఉండాలని అనుకుంటున్నారు ఎవరన్నా? లేదు. ఇదివరకు రోజులు అలా ఆనందంగా ఉత్సాహంగా ఉండేవాళ్ళండి. ఒక గుడికి వెళ్ళాలంటే, ఒక తిరుపతి వెళ్ళాలన్నా బూజు దులుపుకొని ఇల్లు వాకిళ్ళు అలుక్కొని, మా చిన్నతనంలో గచ్చు అయితే కడుక్కొని శుభ్రంగా 5-6 సార్లు కడిగి, గచ్చు అయితే ఇల్లు వాకిలైతే ఊడ్చుకొని పెద్ద పెద్ద ముగ్గులు ఆడంబరంగా వేసి తలారా స్నానం చేసి వెళ్ళేవాళ్ళండి. నీతిగా నియమముగా వెళ్ళేవాళ్ళు. నీతి అంటే శుభ్రతగా, మాట కూడా అయ్యా కొబ్బరికాయ నీతికి వెళ్ళేవాళ్ళు. అయ్యా మేము శుభ్రంగా అవుతామంటే పస్తులతో వెళ్ళేవాళ్ళు. ఇలా లేదు. ఎన్నెన్నో మాలలు వేస్తున్నారు, ఏదో చేస్తున్నారు. అది మీకు తెలీదు. ఏంటంటే మనము కొన్ని కొని తెచ్చుకోవడం అయింది అనమాట. ఇలాంటి మాలలు వేసి కూడా ప్రతి ఒక్కరు నేను చెప్పేది ఒకటేనండి. లేవంగానే ఆ సూర్య నమస్కారం, అమ్మ భూదేవి తల్లి భగవంతుడా సూర్య నమస్కారం చేసుకోండి. లేదు ప్రార్థన చేసుకోండి. చర్చికి వెళ్ళేవాళ్ళు కూడా ప్రార్థన చేసుకోండి. లేదు మేము ముస్లిం సరే ఖురాన్ చదువు నమాజ్ చేసుకోండి. అంతేగాని ఏంటో ఏముందలే అనుకోమాకండి. అకస్మాత్తుగా మనం మరణించామనుకోండి, అది ప్రేతాత్మ ఎక్కడే తిరుగుద్ది. యమలోకానికి వెళ్తాం లేదు, యమలోకానికి వేసం లేదు. మీకు విషయం తెలుసా? నన్ను పిలవండి, ఏ వీడియో ఛానల్ పిలిచినప్పుడు వస్తాను, నేను ఎక్కడికైనా వస్తాను. ఇది వేదాంతం కాదు, రియల్ సిద్ధాంతం నేను చెప్పేది, తెలుసా? అర్థమైందా? ఒకటి ఇంకో శాంతి ఇచ్చా మీకు, ఏ వీడియో ఛానల్కైనా సరే నన్ను పిలిచినప్పుడు పండిపోయిన వాళ్ళు ముసలమ్మ ముసలోడు ఉంటారు. అంటే ముసలవాడు అంటే ఆడిని అంటున్నా అనుకోమాకండి. ముసలవాడు ముసలామె వాళ్ళిద్దరూ కూడా పక్కన పెట్టండి నా కుర్చీలు వేసి. నేను చెప్పేది కాదంటే చెప్పండి. నేను చెప్పేది అవునా కాదు తాతయ్య గారు అని అడుగుతా, అవునా కాదా బామ్మ అని అడుగుతా, వాళ్ళు చెప్తారేనండి. అలాగే ఇలాంటి వాళ్ళు పైకి రారండి. మాలాంటి వాళ్ళు అప్పుడే పైకి రారు. ఇప్పుడు అంతా కూడా అన్నీ మనం విమర్శించకూడదు. నేను తప్పది అని నాకు తెలుసు, కానీ అది మీకు తెలుసు తప్పని నాకు తెలుసు, అది ఒప్పని. ఎందుకు తెలుసా? నీతిగా మాట్లాడాడు ఎక్కడా పనికిరాడు, తెలుసా? సింగల్గా ఉండేవాడు ఎందుకుంటారు తెలుసా? 4 మాటలు లల్లబుల్లి మాటలు కళ్ళ కబులు చెప్పేవాడు వాడు దూరంగానే ఉంటాడు, దగ్గరలోకి వస్తాడు. మంచిగా ఉండేవాడు 7 అంతస్తులు అవతాడు ఉంటాడు. కళ్ళబుల్లి మాట చెప్పేవాడు 50 అంతస్తుల్లో ఉంటాడు. అంటే ఏంటి తెలుసా? వీడు ఏ రోజుకైనా నీతి తెలుసుకొని ఉన్నాడు కాబట్టి వీడు దూరంగా ఉంటాడు. అలాగే ఎప్పుడు కూడా అరిచేతిలో వైకుంఠం చూపిస్తానేవాళ్ళు వెనకట. ఇప్పుడు అరిచేతిలో వైకుంఠం పుట్టే పిల్లోడు చూపిస్తున్నాడు మనకి, తెలుసా? అలాగే మంచి మాటలు నమ్మండి, చెడు మాటలు నమ్మి ఇప్పుడు తెలియదు అంటారు. శివా నువ్వు నరకంలో పడ్డావు, నరకం అంటే తెలుసా నీకు? మీకు పొలం ఉంది, ఇల్లు ఉంది, డబ్బు ఉంది, బ్యాంకులో ఒంటి నిండా నగలు ఉన్నాయి, నీకు మనశ్శాంతి ఉండదు. ఇదే నరకం. నీ కొడుకులు నీ దగ్గర ఉండరు, నీ కోళ్ళు నీ దగ్గర ఉండదు, నీ మనలు నీ దగ్గర ఉండరు. నువ్వు ఏకాకిలా జీవిస్తూ ఉంటావు, నిన్ను ఎవ్వడు పట్టించుకోడు. సచ్చే టైంకి వస్తారు, ఆ మూట ముళ్ళు తీసుకుంటారు, వెళ్తారు, నుంచి వెళ్ళి సమాధి చేసేస్తారు, శ్మశానంలో తగలబెట్టి వెళ్ళిపోతారు. చూసావా? మన ఎమ్మటే వచ్చేది ఎవ్వరు రారు, ఒంటి మీద గుడ్డ కూడా రాదు. మనం ఏ విధంగా అయితే పుట్టామో అదే విధంగా వెళ్తామండి. నా వీడియో ఎంత కమ్మగా చెప్తున్నానంటే తేనెగా నమ్ముతుని చెప్తాను నేను. ఇలాంటి ఎవరంటారండి? తప్పది. నేను చెప్పకూడదు అన్ను, మీరు వినని చెప్పను. కానివ్వండి,
చూడండి, చూసి మీకు అప్పుడు తెలిసిద్ది. ఓహో, పలానా దానయ్య ఆంధ్ర బార్డర్ నుంచి చేస్తున్నాడు, చాలా చక్కగా చెప్తున్నారు. ఇవాళ ఒక ఆమె గారు ఖమ్మం నుంచి ఫోన్ చేశారు. ఏమండి చాలా చక్కగా చెప్తున్నారండి మీరు అని చెప్పేసి నాకు ఒక సమస్య వచ్చింది, వస్తానమ్మా అన్న. అలాగే నెల్లూరు నుంచి అంటే చాలామంది చేస్తూ ఉంటారు నాకు. అలాగే మీరు కూడా మీ కుటుంబాలు పాడు చేసుకోవడమా బాగు చేసుకోవడం మీ చేతిలో ఉందండి. ప్రతి ఒక్కరు కూడా నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, చేసి చూడండి. మీకు ఏదైనా సమస్య ఉందనుకోండి, నా వీడియో పెడితే నా ఫోన్ చేయండి, మాట్లాడుతున్నాను. ప్రతి ఒక్కరు అన్నలు అవ్వచ్చు, నేను అన్నగా భావించవచ్చు, తండ్రిగా భావించవచ్చు, బాబాయ్గా భావించవచ్చు, ఎలాగైనా భావించుకోండి. మీరందరూ కూడా నాకు మగవాళ్ళైతే కొడుకులు, ఆడవాళ్ళైతే కూతురు సమానం. నాకు జై నాగు, జై తల్లి లక్ష్మీవారికి జై. భూమి మీద ఉన్న మానవులందరూ కూడా నోరు లేని జీవులతో సహా కూడా చల్లగా, ఆనందముగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండాలని నేను రోజు కూడా ఈ వీడియో ప్రతి ఒక్కరు చూడాలని నేను ప్రపంచానికి భూమి మీద ఉన్న మానవులందరూ కూడా చూస్తారని రోజు పెడుతున్నాను. చక్కగా మీలో కూడా ఇలా చేసుకోవాలి. పూజ విధానము అనేది ఉత్సాహము చెలరేగడానికి నేను ఉత్సాహం అంటే మన ఆనందానికి ఎవ్వరూ ఆనకట్ట వేయలేరు. ఆ భగవంతుడి వల్ల కూడా కాదు, ఆనందం అంత సంతోషం అంత ఇంపుగా ఉంటుందన్నమాట. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఎన్నెన్నో శిల్పాలు పెట్టి పటాలు పెట్టి చేస్తూ ఉంటారు, కానీ ఏమీ ఉండదు. అక్కడ చెయ్యాల్సిన ప్రతిఫలం ఒక పువ్వ, ఒక కాయ, ఒక జ్యోత, ఒక కడ్డీయ ఇలాంటి చేసుకుంటేనే మీకు జీవితానికి కొంచెం ఇది కలుగుద్ది. కానీ ఏదో పూజ చేస్తున్నాం అనుకొని మీరు ప్రతి ఒక్కరు కూడా దుష్కరంగా ఉండమాకండి. నేను చెప్పేది ఏమిటంటే అందరూ పచ్చగా ఉండాలి, మీరు పాడి పంటలతో ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉంటారని నా నాగ పూజ సాక్షిగా చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పే విధంగా చేసుకోండి. మీ కుటుంబంలో ఎలాంటి చెడు దుష్పేళ్ళు ఉన్నాయా అని బాధపడుతున్నారా? అలాంటి వాళ్ళు నాకు ఫోన్ చేయండి, ఎమ్మటే నేను దానికి సమాధానం ఇస్తాను. అలాగే ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పేది ఏమిటంటే మీ అందరూ కూడా చల్లగా ఆనందంగా ఉండాలని ఈ నాగశక్తి సాక్షి చెప్తున్నాను. జై నాగు. ఓం భగవతే నమః. జై అముఖన్నమ తల్లికి జై. ఓం లోకండేశ్వరాయ నమః. నమో నాగేంద్రే నమః. జై తల్లి.